వెల్కమ్ టు రాజనీతి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గారి పేరు తెలియని వాళ్ళు ఉండరు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే అసలు ఆయన పేరు తెలియని వాళ్ళు, ఆయన తలుచుకొని వాళ్ళు కూడా ఉండరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ రకరకాల అసత్య ప్రచారాలతో కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి చంద్రబాబు ప్రభుత్వం మీద ద్వేషం పెరిగేలా చేసి జగన్మోహన్ రెడ్డి విజయానికి కారకుడయ్యాడు. తాను ఒప్పుకున్న పార్టీని గెలిపించడానికి ఎలాంటి నైతిక విలువలు లేకుండా పనిచేయటంలో ఆయన సిద్ధహస్తుడు. గెలుపు కోసం సమాజ విధ్వంసానికి, మతాల మధ్య, కులాల మధ్య కుంపట్లు రగిలించడానికి కూడా ఆయన వెనకాడ్డం. ఇది ఒక కోణం అయితే, రెండో కోణంలో ప్రశాంత్ కిషోర్ జనం నాడిని అంచనా వేయటంలో సిద్ధహస్తుడు. రాష్ట్రాల్లో, దేశంలో ఆయా రాజకీయ పార్టీల మీద ప్రజల అభిప్రాయం ఎలా ఉందో చెప్పగలగటంలో పీకే నేర్పరి. నియోజకవర్గాల్లో గెలవాలంటే ఎవరు సరైన అభ్యర్థో కూడా ఇంచు కూడా తేడా లేకుండా చెప్పగలడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తగా పనిచేస్తున్న సునీల్ కానుగోలు, తెలుగుదేశం పార్టీ వ్యూహకర్తగా ఉన్న రాబిన్ శర్మ, ఇలాంటి వాళ్ళంతా కూడా పీకే టీంలో పనిచేసిన వాళ్లే. పీకేకు ఒకప్పుడు శిష్యులే. 2019లో జగన్ విజయానికి ప్రధాన కారణం పీకే స్ట్రాటజీలే. గెలుపు కోసం జగన్మోహన్ రెడ్డితో కోడికత్తి డ్రామాలు ఆడించాడు. బెంగాల్లో మమతా బెనర్జీతో వీల్చైర్ డ్రామాలు కూడా ఆడించాడు. జగన్తో ఆయనకు థిక్కెస్ట్ రిలేషన్ ఉండేది. అలాంటి పీకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యాడు. దూరం అయ్యాడో లేదో వెంటనే తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి తాలూకా వెబ్సైట్లన్నీ వరుసగా వార్తలు రాస్తున్నాయి. పీకేని తెలుగుదేశం హైర్ చేసుకుందని, అందుకే జగన్ వదిలేసి వెళ్ళాడు అన్నట్టుగా కథనాలు అల్లుతున్నాయి. పీకేని స్ట్రాటజిస్ట్గా పెట్టుకోవడానికి లోకేష్ చాలా పట్టుదలగా ఉన్నాడని వార్తలు వండుతున్నాయి. వైసీపీ పార్టీ నాయకులు కానీ, ఆయనకు మద్దతుగా పనిచేసే సాక్షి మీడియా, సజ్జల మీడియాలన్నీ ఎలా ఉంటాయంటే, తమకు అనుకూలంగా ఉన్నంతసేపు వాళ్ళు వీరులు, సూర్యులు, నిజాయితీ పరులని పొగిడేస్తారు. దూరమైన వెంటనే బురద జల్లటంలో ముందుంటారు. పీకే ఒకవేళ తెలుగుదేశం పార్టీకి పనిచేసేటైతే ఈ పార్టీకే బహిరంగంగా ప్రకటించి ఉండేవాళ్ళు. ఎందుకంటే ఎన్నికలకు ఎంతో దూరం లేదు, 2 నెలల్లో షెడ్యూల్ రాబోతుంది. కాబట్టి ఇప్పటికే ఆయన రంగంలోకి దిగి పనిచేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉండుంటే ఈ పార్టీకి అందరికీ తెలిసిపోయేది. కానీ ఈ విషయం ఏ మీడియాకు కూడా తెలియకుండా కేవలం జగన్ మీడియాకే తెలియటం ఆశ్చర్యకరంగా ఉంది. పీకే తెలుగుదేశానికి చేస్తున్నాడా లేదా అనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే, అన్నదమ్ముల్లో ఉండే జగన్మోహన్ రెడ్డి, పీకేల మధ్య ఎందుకు గ్యాప్ వచ్చింది, ఎందుకు వదిలేసి వెళ్ళాడనేది ప్రశ్న. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి పీకే చెప్పినవన్నీ ఫాలో అయ్యాడు. నాయకులందరూ కూడా, వైసీపీ నాయకులందరూ కూడా ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టు వినాలని, ఆయన మనల్ని గెలిపించడానికి వచ్చాడని స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా కొద్ది రోజుల పాటు ప్రశాంత్ కిషోర్ ఆయనకు సూచనలు, సలహాలు ఇచ్చారు. కానీ ఆ తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి పీకే సలహాలు పాటించడం మానేశారు. దీనికి తోడు అమరావతి విధ్వంసం, కంపెనీల మీద కక్ష సాధింపు చర్యలు, ఇలాంటివన్నీ సరికాదని పీకే చెప్పాడు. దానివల్ల రాష్ట్రం మీద దెబ్బ పడుతుందని, రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతుందని కూడా హెచ్చరించాడు. అభివృద్ధి లేకపోతే ఆదాయం రాదని, ఆదాయం రాకుండా అప్పులతో సంక్షేమ పథకాలను అమలు చేయటం రాష్ట్రానికి ఉరితాడవుతుందని కూడా చెప్పాడు ఆయన. అయితే ప్రశాంత్ కిషోర్ మాటలను జగన్మోహన్ రెడ్డి వినకపోవడంతో ఆయన దూరం జరిగాడు. ప్రశాంత్ కిషోర్ టీం మాత్రం వైసీపీ కోసం పనిచేస్తుంది. ఈ టీం పనిచేస్తున్నప్పటికీ తను మాత్రం ఏపీలో వైసీపీ విషయంలో తలదొరచలేదు. పీకే టీంకు కూడా జగన్మోహన్ రెడ్డి గతంలో ఇచ్చినంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి మార్చిన అభ్యర్థులను పరిశీలిస్తే అద్దంకి లాంటి చోట్ల అభ్యర్థి గెలుపు కంటే ఆయన ఇచ్చే డబ్బుకే ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఇక్కడ అభ్యర్థిని మార్చాలన్న రిపోర్ట్ని పీకే టీం ఇస్తుందని మనం అనుకోలేం. 2019లో గెలిచిన తర్వాత యువకుడైన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాడనుకుంటే, విచ్చలవిడి అవినీతి, అప్పులతో దివాళా తీయించే విధంగా పాలిస్తున్నాడని, జగన్ తీరుతో తాను తీవ్ర నిరాశకు గురయ్యానని పీకే తన సన్నిహితులతో ఆ మధ్య వ్యాఖ్యానించాడు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి తాను ఏమాత్రం పనిచేసేది లేదని కూడా స్పష్టం చేశాడట. అందుకే ఇప్పుడు వైసీపీ వెబ్సైట్లన్నీ పీకే టీడీపీకి పనిచేస్తున్నాడని ప్రచారం మొదలెట్టాయి. Like, share and subscribe to Rajaniti channel.